పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో ఉన్నాము. ఎలా అనిపిస్తుంది? ఎగ్జిట్ పోల్స్ లో మొదటి స్థానంలో మీ పార్టీ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కాదు, మేము ఎప్పుడో చెప్పినాం కదా, మేమే ఫస్ట్ ఉంటాం, టాప్ లో ఉంటాం. మెజార్టీ కోసం మా ప్రచారం తప్పించి ఓడిపోతామని ఎక్కడ కూడా జంకు భయం లేనటువంటి మా క్యాండిడేటే కానీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అందరికి తెలిసినటువంటి విషయం. గెలుస్తాడు అనేది అందరికి 100% నమ్మకం ఉన్నది. ఏదో సోషల్ మీడియా హైప్ తోని మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము, వాళ్ళని గుండాలంటాం, వీళ్ళని జస్ట్ ఫర్ టైం పాస్, అది అంతే. మరి ఎన్నిక జరగముందు 11వ తారీఖు ముందు కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ఏ విన్ అవుతుంది అన్నట్టు చెప్పారు. కొన్ని సర్వేలు పెయిడ్ సర్వేలు ప్రీ పెయిడ్ సర్వేలు అవి. ఇప్పుడు ఎలక్షన్ జరిగినాక వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ అది. అయినా ఎగ్జిట్ పోల్ ని పూర్తిగా నమ్ముతానని కూడా నేనేం చెప్పను, నమ్మకం లేదని కూడా చెప్పను. బట్ నాట్ ఓన్లీ ఎగ్జిట్ పోల్, మేము ఎప్పుడో డిసైడ్ అయినా మా క్యాండిడేట్ విన్ అవుతాడని. ఎగ్జిట్ పోల్ వచ్చినాక పబ్లిక్ తెలిసింది, కానీ మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ మా ప్రభుత్వానికి కానీ క్యాండిడేట్ కానీ అందరికీ అస్సలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ జూబ్లీస్ ప్రజలకు తెలుసు నవీన్ యాదవ్ని గెలిపించబోతున్నాం మేము అని. బయట నుంచి లొల్లి చేసిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అంటే కాంగ్రెస్ గెలుస్తారని మీరు ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఓటమి భయం ఎక్కడో పట్టుకుంది. ఎందుకంటే మంత్రులతో సహా వాళ్ళ సతీమణులు, పెద్ద వాళ్ళు, ముఖ్యమంత్రి అందరూ కూడా యూసఫ్ కూడా చేరుకోవడం జరిగింది. అంటే ఓటమి భయంతో ఏదైనా ఎన్నిక ఉన్నప్పుడు ఒక ఉప ఎన్నిక, రాష్ట్రం మొత్తం జనరల్ ఎలక్షన్లు ఉంటే గనక ఎవరి కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు పనిచేస్తారు. ఉప ఎన్నిక కాబట్టి క్యాజువల్ గా అందరు పనిచేస్తారు కదా. అన్ని పార్టీలు అందరు నాయకులు వచ్చి పనిచేసారు, కేంద్ర మంత్రి కూడా వచ్చి పనిచేసిండు కదా. మరి దానికి ఏమంటారు మీరు? అది కనీసం గాలిలో లేచిపోయినట్టుంది. అడ్రస్ కూడా లేదు వాళ్ళకి, బీజేపీ వాళ్ళకు. సో దట్ ఒక ఉప ఎన్నిక అన్నప్పుడు అన్ని కోణాలు, అన్ని యాంగిల్ అందరూ పనిచేస్తారు. ఏదైనా మెజార్టీ కోసం ప్రయత్నం చేయాలి కదా, గాలికి చేయలేం కదా. గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు కదా. మన దాని మీద వాళ్ళు రకరకాల విన్యాసాలు చేయబోయారు, రకరకాల బదలాములు చేయబోయారు. దాన్ని అయితే తిప్పి కొట్టాలి కదా. అనవసరమైన తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు దాని మీద మనం ప్రజలకు చెప్పాలి, అసలు కాన్స్టిట్యున్సీ పబ్లిక్ కి చెప్పాలి. పార్టీ గురించి నిందలేసి, క్యాండిడేట్ మీద నిందలేసి, ప్రభుత్వం మీద నిందలేసి రకరకాలుగా వేసినప్పుడు దానికోసం మేము చెప్పాలి. ప్రజల డోర్ టు డోర్ వెళ్ళి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు గత 10 ఏళ్లలో చెప్పాల్సినటువంటి బాధ్యత. అట్ ద సేమ్ టైం మాకు వచ్చినటువంటి బాధ్యత, అది వచ్చినటువంటి అవకాశం. ఆ నియోజకవర్గం ప్రజలకు 15 ఏళ్లుగా గోపీనాథ్ ఎమ్మెల్యే, 10 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేయనాడు, మళ్ళీ వచ్చేమో చేస్తామని వీళ్ళు వచ్చి బయట నుంచి వచ్చి గొప్పలు చెప్పి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం అనుభవించారో వాళ్ళకి తెలుసు. ఆ విషయాన్నే నేరుగా ప్రభుత్వం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పింది. అదే విషయం నాయకులు చెప్పిండ్రు, పార్టీ శ్రేణులంతా చెప్పాల్సినటువంటి బాధ్యత కదా. గెలుస్తామని గాలికి ఎవ్వరు కూడా ఏది కూడా గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కని ఎవరు కూడా అన్నారు కదా. ఎవరి బాధ్యత వాళ్ళది. అందరికీ పని కల్పించిండ్రు, డెఫినెట్ గా ఉంటది కదా. అది పోలింగ్ అయిపోయాక బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే దొంగ ఓట్లు వేపించారు ఎక్కువ శాతము అని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఏమంటారు? పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 11 గంటల ఎన్నిక జరిగింది, పోలింగ్ జరిగింది. ఎప్పటికప్పుడు అక్కడ ఈసీ ఉంది. మీరు నిన్న ప్రెస్ మీట్ డైరెక్ట్ పెట్టారు, మేము ఈసీకి కంప్లైంట్ చేసినాం. మీకేమైంది చేసుకోవడానికి? కంప్లైంట్ చేయాలి కదా. ఎవరైనా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలనుకుంటారు. దానికోసమే ఈసీ ఉంటది, లా అండ్ ఆర్డర్ ఉంటది, దానికి సపరేట్ అన్ని వ్యవహారాలు ఉంటాయి. దానికి మీరు కంప్లైంట్ చేయాలి. మీలాగా మేము వచ్చి మధ్యలో ఓడిపోతామనే భయంతో ప్రెస్ మీట్లు పెట్టలేదు. మీరు ఎన్ని అరాచకాలు చేసినా మాకు దొంగ ఓట్లు వేసిన అన్నారు కదా. నిన్న మీడియాలో చూడండి వాళ్ళని ఎంతమందిని పట్టుకున్నారో. పోలీసులే పట్టుకున్నారు కదా, తరిమించి కొట్టిండ్రు కదా. ఎంతో మందివి వెయ్యాలనే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నారు. దాన్ని తప్పేంది, అడ్డుకున్నాం కాబట్టి మేము దొంగ ఓట్లు వేసినాం. వాళ్ళు చేసే పనులను మేము అడ్డుకున్నాం. ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. ఏ బూత్లో ఆ బూత్లో మీ కార్యకర్తలు లేరు, అక్కడ లోకల్ కార్యకర్తలు? లేకపోతే ముందే గమనించి చేతులు ఎత్తేసిర్రా? ఏ బూత్లో ఏమి దొంగ ఓట్లు అవుతున్నాయో ఆ దొంగ ఓట్లను మీరు అరిగట్టాలి కదా. ఆ ఎన్నికలంతా అయిపోయినాక దొంగ ఓట్లతో అంటే గెలిస్తే ఒకటి, గెలవకపోతే ఇంకోట. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నదని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అస్సలు సూత్రధారి ఏడున్నాడో గాయమైపోయాడు 3 రోజుల నుంచి. కేటీఆర్ అనేటోడు ఏడున్నాడు? రంగురంగుల జెండా పట్టుకొని తిప్పినోడు ఏడున్నాడు?
కనబడాలి కదా. అసలు ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు మీద ఒలురుకునేటోళ్ళంతా మేము ఇక్కడ ఓటర్లము, మీరు వచ్చి ఏం లొల్లి చేసుకొని పోయినా మేము నవీన్ యాదవ్ కోటేస్తామని పబ్లిక్ ఎప్పుడో డిసైడ్ అయినరు. మేము దొంగ ఓట్ల గురించో ఇంకో ఓటు గురించో మాట్లాడదు. అంటే ఇప్పుడు ఏసీ గెలిస్తే ఓటర్లను కూడా దొంగ ఓటర్లు అంటుర్రా. నిన్న అక్కడ మహమూద్ ఫంక్షన్ హాల్లో కళాకారులు రెస్ట్ తీసుకుందామని ఒకరోజు పర్మిషన్ తీసుకొని మరీ ఉంటే వాళ్ళ మీద దాడి చేసినటువంటి విషయం వాస్తవమా అవాస్తవమా తెలుసుకోవాలి. వాళ్ళు ప్రైవేట్ అంటే వాళ్ళకి సంబంధించిన ఆఫీసులో వచ్చి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్? నీకు ఈసీ లేదా కంప్లైంట్ చేసుకోవడానికి? వచ్చి డైరెక్ట్ గా నువ్వు ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎట్లా ఎంటర్ అవుతావు? ఒక క్యాండిడేట్ ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా. వాళ్ళు చేసి నువ్వు ఓడిపోతారనే భయంతో ఇట్లా రకరకాల ఉదయం నుంచి ఆమె తతంగం అదే. అస్సలు ఆమె మీద సానుభూతి అన్నారు. నిన్ను చూస్తే సానుభూతి లాగా అసలు ఏమంటారు, అసలు రూపం బయటపడ్డదా లేదా క్యాండిడేట్ది? అసలైనోడు బయటికి రాలే, ఈమె అసలు రూపం బయటపడ్డది. ఇక చివరి ప్రశ్న, మీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కౌశిక్ రెడ్డి మీద మాట్లాడిన విషయము, కౌశిక్ రెడ్డి అక్కడ వచ్చి యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర హంగామా చేసిండు అని. చెక్ పోస్ట్ కాదు, స్వయాన వాళ్ళ ఆఫీస్ లో నవీన్ యాదవ్ ఆఫీస్ లోపలికి వచ్చి వాళ్ళ గేట్ దగ్గర వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ ఇంటి పొంగల్ ధర్నా చేసేది ఎలక్షన్ కోడ్ మీద ఏం పన్నది మీకు? నేనేమంటున్నా, అయినా కూడా నాన్ లోకల్ ఎటో వచ్చిండు బిఫోర్ 6. నేను అదే అడిగిన, నీ కాన్స్టిట్యున్సీ ఉంది, మమ్మల్ని అన్నారు మంత్రులు వచ్చిండ్రు, డిప్యూటీ వచ్చిండ్రు అన్నారు. అసలు నీ పక్కకే కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి వ్యక్తిని విడిచిపెట్టేసి మా నాయకుల గురించి మాట్లాడుతున్నా. ఏవో పాత వీడియోలు పెట్టి నిన్న ఉదయం ఒక V6 ఛానల్ లోగో పెట్టి తప్పుడు వీడియో ప్రసారం చేసి ఏం పడితే అది చేసేది. వీళ్ళకి దుబ్బాక నుంచి మొదలు పెడితే నిన్న మన జూబ్లీ హిల్స్ దాకా ఏ ఉప ఎన్నికల్లో దొంగ వీడియోలు రిలీజ్ చేయలేదు చెప్పండి? లోగోలు పెట్టుకొని ఇట్లా చేసి మీరు చేసేవన్నీ దొంగ పనులు మందికి అడుగుతారు, మందికి అంటారా? అత్త కాచారని చెప్పి కోడోలు ఏమో చేసిందంట, మీరు చేసేవన్నీ తప్పుడు పనులు మంది మీద పూస్తే ఎట్లయితుంది అది? మీరందరూ మీ వాళ్ళందరూ ఎంతమంది వచ్చిరో మా దగ్గర ఉన్నది ఎవిడెన్స్. కానీ మేము ఏం అనలేదు, మీరే ప్రతి బూత్ దగ్గర పోయి లొల్లి చేసిర్రు. మాట్లాడితే గుండాలు రౌడీలు, సామాన్య ప్రజల్ని చూసి గుండాలు రౌడీలు అంటారు, కార్యకర్తల్ని చూసి గుండాలు రౌడీ. ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నట్టు మీరు? మాట్లాడితే రౌడీలు అంటదామే, మాట్లాడితే వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళకు ఊత పదం అయిపోయింది రౌడీలు గుండాలు అనడం. అంటే ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అందరు గుండాలు అయిపోతారు. బీజేపీ వాళ్ళు ఏమో కొంచెం వాళ్ళు చేసిన తప్పుడు విధానాలకు ఏమైనా మాట్లాడితే పాకిస్తాన్ వాళ్ళు ఖాన్లు అంటారు. వీళ్ళేమో గుండాలు రౌడీలు. వీళ్ళకు ఊత పదాలు బాగా నేర్చుకున్నారు, అస్సలు సబ్జెక్ట్ ఎక్కడో ఇడుస్తారు. నియోజకవర్గం 10 ఏళ్ళు ఏమో అభివృద్ధి చేసిండ్రో తెలియదు, కానీ అది పక్కన పడేసి కేవలం వాళ్ళ గుండాల ఫ్యామిలీ. నిన్న మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ గుండాలు వచ్చింటాడు. ఏందమ్మా మాట్లాడేదామే? ఆమె గుండాయిజం చేసి నిన్న అందరి మీద మాట్లాడుతుంది ఆమె. నిన్నేమన్నది 13వ తారీఖు అయిపోయి 14వ తారీఖు నా సంగతి ఏదో చూపిస్తాను అన్నదా. ఒక్కొక్కళ్ళది ఉంటది అన్నది. అంటే ఏం చూపిస్తావు మనం? గెలిస్తే ఏమైతుండే ఆ పరిస్థితి? ఆడ జూబ్లీ నియోజకవర్గం పరిస్థితి ఏంది అంటే ఆల్రెడీ రంగం ఊసరవిల్లి రంగు బయటపడ్డది కదా. సో నేనేమనను, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఆశీర్వదించిర్రు, ఓట్లు వేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంది. అది కావాలా? నియోజకవర్గం అభివృద్ధి చెందొద్దు అనేది వాళ్ళకి కంకణం కట్టుకున్నారు. కానీ మా ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలతో పాటు జూబ్లీ హిల్స్ ని కూడా మంచి అభివృద్ధి చేయాలని మా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నది. ఒక సినీ ఆర్టిస్టుల కార్మికులే కానివ్వండి, స్కూల్లే కానివ్వండి, హాస్టల్లే కానివ్వండి, రోడ్డు వ్యవస్థే కానివ్వండి, దేవాలయాలే కానివ్వండి, వైద్యాలయమే కానీ ప్రతి ఒక్కటి, రోడ్లు, డ్రైనేజీలో 15-20 ఏళ్ల నుంచి డ్రైనేజీలు వాడుతున్నాయి. డ్రైనేజీలు క్లీన్ చేయనటువంటి వ్యవస్థ వాళ్ళది. చెత్త గుప్ప, పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్లను తయారు చేశారు. ఇవన్నీ మేం చేస్తున్నాం కదా. రోడ్లు మొన్న మేము 3-4 నెలల నుంచి రోడ్లు వేయించినాం. మేము ఒక 200 కోట్లు శాంక్షన్ చేసి వేయించినాం. ఏమైందయ్యా? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి చేసుకోవాలి? గల్లీలకు పోనికి, ఓ పెద్ద పెద్ద టవర్స్లకు పోనికి, ఇండ్లకు పోనికి కూడా దారి లేనటువంటి పరిస్థితి ఉండే, రోడ్ లేకుండే. ఇవన్నీ మేము అభివృద్ధి చేసినాం. అభివృద్ధే కాదు, నవీన్ యాదవ్ అక్కడ ఉన్నటువంటి ప్రజల గుండెల్లో ఉన్నాడు. ప్రతి ఇంట్లో బిడ్డలాగా, కొడుకులాగా, తమ్ముల్లాగా, సొంత కుటుంబ సభ్యుల్లాగా నోట్లో నాలుకలాగా ఉన్నాడు వాళ్ళ ఇళ్లలో. కాబట్టి తల్లో నాలుకలాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఈరోజు ఓటేయడానికి ముందుకొచ్చి వేసారు. మీరు ఎవ్వడేం తలా తోక నరుక్కున్నా కూడా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా, నవీన్ గెలుపు ఖాయం అయిపోయింది. ఇప్పుడు